దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, సామెతల గ్రంథాన్ని మనం ఎందుకు ధ్యానించాలి, సామెతల గ్రంథాన్ని మనం ఎందుకు చదవాలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే, సామెతల యొక్క గ్రంథము మనకి ఎంతో జ్ఞానాన్ని మనకు కలిగిస్తుంది. మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా కట్టుకోవాలో సామెతల గ్రంథము మనకు తెలియపరుస్తుంది. ఇదిగో జ్ఞానం లేనటువంటి వారు దేవుని యొక్క వాక్యం కనుక చదివినట్లయితే, మొదటి అధ్యాయము మొదటి వచనం చూస్తే, దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును. మనలో నీతి ఉండాలంటే, న్యాయం ఉండాలంటే, యథార్థంగా మనం జీవించాలంటే, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, జ్ఞానము లేనటువంటి వారా మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే మీరు నా యొద్దకు రండి. కానీ మనుషుని యొక్క జ్ఞానము దేవుని ఎదుట వెర్రితనము. మన ధనాన్ని, మన జ్ఞానాన్ని బట్టి, మన బలాన్ని బట్టి కాదు. మనం దేవుని యొక్క జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడానికి, ఇదిగో మనం ఏం మాట్లాడుతాం, నీకు బుద్ధి లేదా అని అంటూ ఉంటాం. అంటే జ్ఞానము లేదా. మనం మంచి బుద్ధి కలిగి ఉండాలంటే సామెతల గ్రంథంలో అనేక అమూల్యమైనటువంటి సంగతులు పరిశుద్ధాత్ముడు రాయిపించాడు. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచని పుట్టించుటకును తగిన సామెతలు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఏ కుటుంబంలో చూసుకున్నా, ఏ గ్రామంలో అయినా, ఏ పట్టణంలో అయినా, ఏ దేశంలో అయినా సరే, యవ్వన కాలమైనటువంటి పురుషులు కానీ, స్త్రీలు కానీ, యవ్వనస్తులు ఏమైపోతున్నారండి? దేవునికి దూరంగా జీవిస్తూ. ఎందుకు? ఇదిగో జ్ఞానం లేకుండా వారు బుద్ధి కలిగించినటువంటి దేవుని యొక్క మాటలు వినకుండా వారు జీవిస్తున్నారు. భయంకరమైనటువంటి పాపపు జీవితాల్లోనికి వెళ్ళిపోయి కొంతమంది ఇదిగో పాపానికి బానిసలైపోయి, త్రాగుడుకు బానిసలైపోయి ఈ లోకానికి వారు బానిసలైపోయి ఉన్నారు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యవ్వనులకు తెలివియు వివేచని పుట్టించుటకును. వివేచన లేకుండా జీవిస్తున్నారా? ఆలోచన లేకుండా, జ్ఞానము లేకుండా జీవిస్తున్నారా? అయ్యో ప్రభువా, నీ జ్ఞానం నాకు దయచేయని ప్రభువా అని మనం అడిగినట్లయితే, దేవుడు యవ్వనస్తులకి జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇస్తాడు. బుద్ధి లేని వారికి బుద్ధిని కలిగి చేస్తాడు. ఇదిగో వీటి చేత సామెతలను, భావనా సూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించెదరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట జ్ఞానానికి మూలము. నీకు జ్ఞానం కావాలంటే ఈ లోకం ఉంటే పుస్తకాలు చదివేస్తే, ఏవేవో చూసేస్తే జ్ఞానం పెరిగిపోతుందని నువ్వు అనుకుంటున్నావేమో. ఎవరి మాటలో వింటే కాదు, దేవుని యొక్క మాటలు కనుక నువ్వు వినినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని కనుక నువ్వు చదివినట్లయితే, ఓ యవనస్తుడా యవనస్తురాలా, దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటావు. ఇదిగో మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. నువ్వు జ్ఞానవంతుడిగా ఉన్నావా? ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చదివిస్తావు. మూర్ఖుడిగా ఉన్నావా? దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరిస్తారంట. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపు, నీ తల్లి చెప్పు బోధనను త్రోసివేయకము. ఈ దినాల్లో అనేక మంది బిడ్డలు తల్లిదండ్రులు చెప్పినటువంటి వారి బోధనలు కానీ, ఉపదేశాలు కానీ తృణీకరిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు. తల్లిదండ్రులకు అవిధేయులే జీవిస్తున్నారు. వారి జీవితాన్ని కోల్పోతున్నారు. ప్రియ సహోదరి సహోదరా, ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివి, దేవుని యొక్క జ్ఞానాన్ని కనుక మనం పొందుకున్నట్లయితే, చూడండి, పరిశుద్ధాత్ముడు రాయిపించుకొచ్చాడు. నా కుమారుడా, 2
అధ్యాయం మొదటి వచనం చూస్తే, నా కుమారుడు నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకుని ఎడలా. దేవుని యొక్క ఆజ్ఞలు, నీ పొరుగువాడిని ఏది కూడా ఆశించకూడదు. నీ పొరుగువాడి భార్య కానీ ఏది కూడా, నా ఆజ్ఞలు గనక నీవు అంగీకరించిన ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునేలా. దేవుని యొక్క ఆజ్ఞలు గనక మన హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే, వాటిని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించినట్లా. ఏమండి, దేవుని యొక్క వాక్యం వినటానికి మనం చెవి యొగ్గుతున్నామా, లేకపోతే వినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామా? దేవుని యొక్క వాక్యం వినటానికి చెవి యొగ్గినట్లయితే, ఇదిగో నీకు జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు. తెలివికై మొర్ర పెట్టిన ఎడల, వివేచనకే మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఎట్టుదో నువ్వు గ్రహించుదువు. దేవుని యొక్క వాక్యం, తెలివికే మొర్ర పెట్టిన ఎడల, వివేచనకే మనవి చేసిన ఎడల. ఈ దినాల్లో బిడ్డలో తల్లిదండ్రులకు మొర పెడుతున్నారు, ఇదిగో నాకు బండి కొనిస్తావా లేదా, నాకు కారు కొనిస్తావా లేదా, లేకపోతే నేను స్కూల్కి వెళ్ళను, కాలేజీకి వెళ్ళను, నాకు కావాల్సింది నువ్వు ఇస్తావా లేదా అని వారు మొరపెడుతున్నారండి. కానీ దేవుని యొక్క వాక్యం చేస్తుంది, ఇదిగో తెలివికే మొర్రపెట్టిన ఎడల, వివేచనకే మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికినట్లయితే, దేవుని యందు భయభక్తులు ఎట్టిదో అది నువ్వు గ్రహించుకుంటావని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇదిగో జ్ఞానము నీ హృదయమును చొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకుంటే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, బుద్ధిని ఇస్తాడు, బుద్ధిని కలిగి చేస్తాడు, మంచి బుద్ధిని ఇస్తాడు. వివేచన నీకు కావలి కాయునంట. మన చుట్టూ కూడా ఆ వివేచనే కావలిగా, సెక్యూరిటీగా ఉంటుంది. ఈ దినాలు అనేక మంది బిడ్డలకి సెక్యూరిటీ, వివేచన లేకే వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు, వారి కుటుంబాలని పాడు చేసుకుంటున్నారు. చిన్న భిన్నమైపోతున్నాయి, విచ్ఛిన్నమైపోతున్నాయి కుటుంబాలు, దేవుని యొక్క జ్ఞానం లేక. ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నా కుమారుడా నా ఉపదేశమును మరుకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. ఎక్కడ చూసించు నా జ్ఞానమును, ఉపదేశమునే. సామెతల గ్రంథంలో ఎంతో జ్ఞానం ఉన్నదండి. మన గృహాన్ని ఏ విధంగా కట్టుకోవాలో, మన శత్రువునితో మనం ఏ విధంగా మెలగాలో, పక్షపాతం చూపించొద్దు అన్నాడు. మన శత్రువుకి ఆహారం పెట్టమన్నాడు, నీళ్ళు ఇమ్మంటున్నాడు. మనం నిజంగా వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే దేవుడు మన జీవితాల్ని ఫలింపచేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలు ఫలించాలని, అభివృద్ధి చెందాలని ఆశపడినట్లయితే, సామెతల గ్రంథంలో ఎన్నో శ్రేష్టమైనటువంటి, అమూల్యమైనటువంటి, ముత్యముల కంటే విలువైనటువంటిది, జుంటి తేనె దారుల కంటే మధురమైనది. వీటిని కనుక మనం భుజించినట్లయితే, స్వీకరించినట్లయితే, అలంకరించుకున్నట్లయితే మన కంఠానికి హారంగా ఉంటాయంట. తల్లిదండ్రులు చెప్పినటువంటి, నిజమైనటువంటి దేవుని పరిచయటువంటి తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు వింటే బిడ్డలో అవంట కంఠమునికి హారములుగా, సొగసైన మాలికగా ఉంటాయంటండి, అందంగా ఉంటాయి. వారి యొక్క బిడ్డల భవిష్యత్తు ఉన్నతమైన స్థితిలో ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇదిగో నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువుని సుఖజీవంతో గడుచు, సంవత్సరంలో శాంతిని కలుగు చేయను. దీర్ఘాయువు కావాలంటే, దీర్ఘశాంతము కావాలంటే, నీలో ఓర్పు సహనం కావాలంటే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది, శాంతిని కలుగు చేయను, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంటన భూషణలుగా ధరించుకొనుము. అనేక సార్లు ఈ వాక్యాలు చదివి ఉన్నాం. శాంతి మన జీవితాల్లో ఉండాలంటే, మన కుటుంబంలో ఉండాలంటే, ప్రశాంతంగా మనం జీవించాలంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలండి. దేవుడి మీద మనం ఆధారపడాలి. అట్టి రీతిగా మనం జీవించగలుగుతున్నామా? అందుకని అంటున్నాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. 8వ అధ్యాయము 34వ వచనంలో చూస్తే,
అనుదినము ప్రభా ఈ దినాన్ని నువ్వు నాతో ఏం మాట్లాడతావు ప్రభువా, నువ్వు మాట్లాడితే ప్రభా నా బ్రతుకు మారుతుందయ్యా. ఒక్క మాట, ఆయన మాట మనకి ఔషధంగా ఉంటుంది. ఆయన మాట మనకి మనల్ని బ్రతికిస్తుంది. ఆయన మాటే మనల్ని ఎక్కడికైనా సరే నడిపిస్తుందండి. ఆయన మాట అంట మన గాయాల్ని కడతాది. ఆయన మాట చాలు మనకి ఔషధంలాగా పనిచేస్తుందని దేవునికి వాక్యం చదువుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాట గనక నువ్వు ఆలకించినట్లయితే, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే, అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధంలో యొద్ద కాచుకొని, కానీ ఈ దినాల్లో ఏం చేస్తున్నారండి? ఎక్కడ గడప యొద్ద ఎక్కడ కనిపెట్టుకున్నారు? ద్వారబంధంలో యొద్ద కాచుకొని, ఎప్పుడు సీరియల్స్ వస్తాయా ద్వారబంధాల దగ్గర, ఎప్పుడు టైం అయిపోయిందా అని కొంతమంది అండి. అది కాదండి, అవి మన కుటుంబాలని, మన జీవితాన్ని పాడు చేస్తాయి. అవి చూస్తే మన జీవితాలని కట్టేవి, మన జీవితాలని అభివృద్ధి పరిచేది దేవుని యొక్క వాక్యం అండి. ఆ జ్ఞానాన్ని, నన్ను కనుగొనివాడు జీవను కనుగొనును, యెహోవా కటాక్షం అని కలుగును. మనం జీవించాలంటే, నిరంతరము జీవించాలంటే, ఇదిగో దానియేలు గ్రంథం ఉంది కదా 12వ అధ్యాయంలో, మన దేవుని యొక్క వాక్యాన్ని కనుక గైకొన్నట్లయితే మనం ఆకాశ మండలంలోని నక్షత్రం వలె, జ్యోతుల వలె నిరంతరము ప్రకాశించేవారిగా ఉంటాము, నిరంతరము జీవించేవారిగా ఉంటాము. ఎప్పుడు? దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క జ్ఞానం గనక మనం పొందుకున్నట్లయితే, ఇంకా అనేకవంటివి, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మ వంటిది అంటున్నాడు. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. వివేకము కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యము జ్ఞానాన్ని పొందుకోవాలి. వివేకము లేనటువంటి సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మ వంటిది. స్త్రీల గురించి, గొడవతైన భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కంటే విలువైనది. ఎంత గొప్ప భాగ్యం అండి! జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది అంటండి. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? మార్కెట్లో ఎక్కడ దొరకదండి. ఇదిగో పరిశుద్ధమైనటువంటి జీవ గ్రంథములు కనుక మనం ధ్యానం చేసినట్లయితే, ప్రభువా నా కుటుంబాన్ని కట్టుకోవాలయ్యా, నా బిడ్డలు నా మాట వింటలేదయ్యా, నా భర్త నా మాట వింటలేదు, నా భార్య నా మాట వింటలేదయ్యా, ఇదిగో నా సంఘాన్ని కట్టుకోవాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలనుకున్నావేమో. సామెతల గ్రంథంలో దేవుడు మన కొరకు జ్ఞానాన్ని పొందుపరిచి ఉన్నాడు. ఆ జ్ఞానం కనుక నువ్వు పొందుకున్నట్లయితే, ఆ జ్ఞానం కనుక నువ్వు నీలో గనక, ఆ వివేచన కనుక, ఆలోచన కనుక నీలో ఉండినట్లయితే, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి. యెహోవా యందు భయభక్తులు కలిగిట చెడుతనము నశించుకున్నట్టే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. మన నోటికి కుటువంటి మాటలు, వ్యర్థమైన మాటలు రానివ్వమండి. ఎప్పుడు? దేవుని యొక్క జ్ఞానం ఉన్నప్పుడు. ఆ జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది, విలువైనది. కనుక ఈ లోక జ్ఞానం అయితే దేవుని ఎదుట వెర్రితనము. కనుక ఈ జ్ఞానం మనం పొందుకున్నట్లయితే, ఇదిగో ఏ విధంగా జీవించాలో, స్త్రీతోటి ఏ విధంగా మాట్లాడాలో పరిశుద్ధ గ్రంథంలో అనేకవంటి రాయిపించాడు. నా కుమారుడు నా మాటలను మనసులో నుంచుకొనుము, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకొనుము, నా ఆజ్ఞలు నీవు మనసులో నుంచుకొనిలా, నీ కనుపాప వలె నా ఉపదేశము కాపాడినెల్లా నువ్వు బ్రతుకుదువు. నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయముని పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తవని చెప్పుము. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడుకుని నిన్ను కాపాడు. ఒక స్త్రీ గనక నీతో మాట్లాడుతుంది అనుకోండి, ఆ యొక్క పొతిఫరు భార్యలాగా, అప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని, మాటల్ని, ఆజ్ఞలు కనుక నువ్వు దాచిపెట్టుకున్నట్లయితే, నువ్వు మనసును ఉంచుకున్నట్లయితే, అవి వేళకు కట్టుకున్నట్లయితే, నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకున్నట్లయితే, ఒక స్త్రీ కనుక పొరపాటుగా తప్పు మాట్లాడుతూ ఉంటే నువ్వు అంటావంట, జ్ఞానంతో నువ్వేమంటావు? అమ్మా లేదమ్మా, నువ్వు నా అక్కవు, నువ్వు నా సహోదరువు, నువ్వు నా సహోదరుమనివి, తెలుగుతో నీవు నాకు అక్కవ, నాకు చెలికత్తువనివు చెప్పేది, నువ్వు నాకు అక్కవనియు అని, అవి నువ్వు జార స్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు స్త్రీ పరస్త్రీకి లోబడుకును
నిన్ను కాపాడు. లేకపోతే ఆమె యొక్క మొత్తులో పడిపోయావనుకో, నీ జీవితం, నీ సంసారం, నీ కుటుంబమే నాశనం అయిపోతుందండి. అట్టి విధంగా కాకుండా సామెతల గ్రంథంలో దేవుడు మన కొరకు జ్ఞానాన్ని పొందుపరుచున్నాడు. ఒక స్త్రీతో ఏ విధంగా మనం మాట్లాడాలి, ఒక పురుషుడితోటి, ఒక బిడ్డతోటి మనం మన కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయిపిచ్చాడు. అట్టి రీతిగా మనం జీవించే విధంగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. దేవ, ఎన్నికలేంటి వాళ్ళు, ఎందుకు పనికిరంటి వాళ్ళు ప్రభా. దేవా, నీ యొక్క వాక్యం ఎంతో అమూల్యమైనది, శ్రేష్టమైనదయ్యా. నీ జ్ఞానం ప్రభా ముత్యముల కంటే విలువైనది ప్రభా. నీ పరలోకపు జ్ఞానం మేము పొందుకొని అట్టి రీతిగా మేము నడుచుకుంటానికి మా కుటుంబాలు, మా బిడ్డల ప్రభా, మా జీవితాలు మేము కట్టుకుంటాను మాకు సహాయం దయచేయమని క్రీస్తు నామములో ఇచ్చిన పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.